పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. దివ్య బలి పూజను ప్రత్యేకించి దివ్యవాణి టీవీ దాతలందరి కొరకు వారి యొక్క ఉద్దేశాల కోసం వారి తలంపులు నెరవేరినట్లుగా దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ, ఈరోజు ముఖ్యంగా వరంగల్ మేత్రాసనం తిమ్మారావుపేట విచారణ నుండి ఎం సెబాస్టియన్ అల్ఫోన్సమ్మ గారు కుటుంబంలో మంచి ఆరోగ్యాన్ని, శాంతి సమాధానాలను పొందుతున్నందుకు కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అతిమేత్రాసనం డాన్ బోస్కో బండ్లగూడ ప్యారిష్ నుండి అల్లం జ్ఞాన్ రెడ్డి రత్న కుటుంబము ప్రభు దీవెనలు కోరుతూ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేడేపల్లి విచారణ నుండి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న మిట్టు అనితకు శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవుని దీవెనలు కోరుతూ ప్రశాంత్, శ్రీకాంత్, అనూహ్యమర్, స్రవంతి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు నుండి ఎల్లంగి సుకుమార్ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న తన భార్య శ్రీమతి పద్మకుమారికి సంపూర్ణ స్వస్థత కలగాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వీరి కోసం ప్రార్థిస్తూ ఈరోజు ప్రత్యేకించి ప్రభు మన యందు ఎంతో దయతో కారుణ్యముతో అనునిత్యము ఆయన అనుగ్రహాలని కురిపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఆయన పెట్టుబడి పెడుతూ ఉన్నాడు తన అనుగ్రహాల ద్వారా. అవి పెరగాలి, మరి కోతకాలంలో అవి ఆయనకి అంది రావాలి. అందుకే ఈరోజు ప్రత్యేకించి దేవుడిచ్చే అనుగ్రహాలని ఒకవేళ వృధా చేసినట్లయితే, దేవుడిచ్చే అనుగ్రహాలని మరి సద్వినియోగం చేసుకున్నట్లయితే, ప్రత్యేకించి సమయంలో ప్రభుని క్షమించమని అడుగుదాం. ప్రభువా, నీతో సహకరించి కోతకాలమున మరి నీకు అనుకూలంగా మేము మలచబడేటట్లుగా మమ్మల్ని దీవించమని ప్రభుని క్షమాపణ కోరుతూ ఈ సమయంలో ప్రభుని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలను మన్నించి మనలను నిత్య జీవానికి చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మా రాజా, ఏలిన
ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము చేయము. ఆ రీతిన వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉండునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాపము చేసిన వారికి పశ్చాత్తాపడుటకు వ్యవధి నొసగితిని. సొలొమోను గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము 16 నుండి 19 వరకు వచనములు. అన్ని ప్రాణులను కాపాడునది నీవే, నీవు తప్ప మరొక దైవము లేదు. కనుక నీ తీర్పు న్యాయమైనదే అని నీవెవరికి నీ నిరూపింపనక్కరలేదు. నీ నీతికి నీ బలమే కారణము. నీవందరికీ అధిపతివి కనుక అందరినీ దయతో మనుతువు. నీ శక్తిని సందేహించు వారికి నీ బలమును చూపింతువు. నీ శక్తి తెలిసియు నిన్ను ధిక్కరించు వారిని నీవు దండింతువు. నీవు మహా బలవంతుడవయ్యా, కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరుకొనిన వెంటనే దండింప శక్తి కలవాడవు. అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరకుందువు. సజ్జనులు ఇతరులకు దయచూపవలనని ఈ నీ చేదముల ద్వారానే నీ ప్రజలకు బోధింతువు. పాపము చేసిన వారికి పశ్చాత్తాపడుటకు వ్యవధి నొసగెదవను నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీవు మంచివాడవు, ప్రభు నీవు మంచివాడవు, తప్పులను మన్నించువాడవు, తప్పులను మన్నించువాడవు. ప్రభు నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు. ప్రభు నా మొర వినుము, నా వేడుకోలును ఆలింపుము. అందరూ ప్రభు నీవు మంచివాడవు, ప్రభు నీవు మంచివాడవు, తప్పులను మన్నించువాడవు, తప్పులను మన్నించువాడవు. నీవు కలిగించిన జాతులెల్లా నీ ఎదుటికి వచ్చి నీకు దండం పెట్టును, నీ నామమును కీర్తించును. నీవు మహనీయుడవు, నీవు మాత్రమే మహత్తర కార్యములు చేయుదువు, నీవు మాత్రమే దేవుడవు. అందరూ ప్రభు నీవు మంచివాడవు, ప్రభు నీవు మంచివాడవు, తప్పులను మన్నించువాడవు, తప్పులను మన్నించువాడవు. దేవా నీవు జాలి కలవాడవు, కృపామయుడవు, సహనవంతుడవు, దయాపరుడవు, విశ్వసనీయుడవు. నీ దృష్టిని మా వైపు మరల్చి మమ్ము కరుణింపుము. నీ దాసులమైన మాకు నీ బలమును దయచేయుము. అందరూ ప్రభు నీవు మంచివాడవు, ప్రభు నీవు మంచివాడవు, తప్పులను మన్నించువాడవు, తప్పులను మన్నించువాడవు. 2వ పఠనము. మాటలకు సాధ్యపడని విధముగా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. 8వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం వరకు. పునీత చిన్నప్ప రోమా పౌరులకు వ్రాసిన లేఖ. అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఏలయనా మనము ఎట్లు ప్రార్థింపవలనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. మానవుల హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ యొక్క భావనమును ఎరుగును. ఏలయనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త అధ్యాయము 13 వచనాలు 24 నుండి 43 వరకు. యేసు వారికి మరొక ఉపమానాన్ని చెప్పెను. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనాలు చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయారు. పైరు మొలచి వెన్ను విడుచున్నప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగాను. అప్పుడు ఆ యజమాని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనాలు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అని అనెను. అంతటా వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదమా అని అడిగిరి. వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో. పంటకాలం వరకు రెంటిని పెరగనిండు. ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్చుడు అని అప్పుడు కోతగాండుతో చెప్పెదను అనెను. ఆయన మరొక ఉపమానాన్ని ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనాల కంటే అతి చిన్నదైనను అది పెరిగినప్పుడు పెద్ద గుబురై వృక్షమగును. పక్షులు వచ్చి దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ఆయన వారికి మరొక ఉపమానాన్ని ఇట్లు చెప్పాను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతా పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. యేసు ఆ జనసమూహాలకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించను. ఉపమానములు లేక వారికేమీ బోధింపడాయను. ప్రవక్త పలికిన ఈ ప్రవచనం నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించను. నేను నోరు తెరిచి ఉపమానములతో బోధించదను. సృష్టి ఆరంభము నుండి గుప్తమైన దానిని బయలుపరచదను. అప్పుడు యేసు ఆ జనసమూహాలను వదిలి ఇంటికి వెళ్ళాను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమల కలుపు గింజల ఉపమానమును వివరింపము అని కోరి, అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనం అనగా రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుని సంతానము. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము. కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడును, అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపుచు వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములన్నింటినీ దుష్టులను అందరిను ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుందురు. అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీణులున్నవాడు వినుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. ద్వారా మన పాపను క్షమించునుగాక. అప్పుడప్పుడు మనందరిలో ఒక ప్రశ్న ఉదయిస్తూ ఉంది. అదేంటంటే, దేవుడు ఎందుకు చెడ్డవాళ్లను శిక్షించడు? మంచివాళ్ళు ఎందుకు కష్టాలు పడాలి, చెడ్డవాళ్ళు ఎందుకు సుఖపడాలి అనే ప్రశ్న. మరి
గమనించాలి మనందరం కూడా. ఉపదేశకుని గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయం ఒకటి కలదు అని చెప్తూ ఉన్నాడు. నాటే సమయం, నాట్ల కాలం, నాటుటకు ఒక సమయం, పెరుగుటకు ఒక సమయం, కోయుటకు ఒక సమయం. నాటే కాలం, పెరిగే కాలం, కోతకాలం. మరి నాటాలి, పెరగాలి, కోత కొయ్యాలి అంటే చాలా సమయం పడుతుంది. మరి దానికి కావలసింది చాలా ఓపిక, సహనం. ఓర్పు అంటే వేచి ఉండడం. సహనం అంటే ఈ మధ్యకాలంలో కొన్ని కష్టాలను భరించడం. కాబట్టి ఓర్పు, సహనం, ఈ రెండు కూడా రైతుకు ఉండాల్సిన లక్షణాలు. మొక్క పెరగడానికి సమయం పడుతుంది. ఈరోజు వేయగానే రేపు రాదు ఫలితం. మరి అదేవిధంగా ఈ సమయంలో కలుపు గింజలను కూడా రైతు భరించాలి. కోతకాలం ఒకరోజు ఉంటుంది అని రైతు నమ్ముతాడు. కాబట్టి మనం గమనించాలి. దేవుడు చెడ్డవాళ్ళని ఎందుకు శిక్షించడు అంటే కోతకాలం అనేది ఒకటి ఉంది. కొంతమంది అనుకుంటున్నట్లు దేవుడు ప్రేమామయుడు కాబట్టి దండించడం, ఖండించడం ఏమిటి, అంతా పరలోకానికి వెళ్ళిపోతారు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే మన 16వ బెనడిక్ట్ పోపు గారు డిక్టేటర్షిప్ ఆఫ్ రిలేటివిజం అంటే నిత్య సత్యాలు ఏమీ లేవు అనేది దీని సారాంశం. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పరలోకము ఉంది, నరకము కూడా ఉంది. ఈ రెండు నిజాలే. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలు మనం చదివినట్లయితే ఈ విధంగా దుష్టులు దేవుని రాజ్యము పొందరని మీకు తెలియదా? కాబట్టి చెడ్డవాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు. మోసపోకుడు, అవినీతి పరులు, విగ్రహారాధకులు, వ్యభిచారకులు, నపుంసకులు, స్వలింగ వ్యామోహ వక్రబుద్ధులు, దొంగలు, దురాశపరులు, త్రాగుబోతులు, పరనిందాపరులు, దోచుకుని వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇది మనం గమనించాలి ప్రియమైన సోదరి సోదరులారా. కాబట్టి నరకము ఉన్నది, పరలోకము ఉన్నది. అయితే అది ఒక విషయం. అయితే రెండో విషయము, నా అనుభవంలో నేను చూసినట్లయితే ఎంతోమంది మనం అనుకుంటాం దేవుడు శిక్షించడా వెళ్ళని. ఒకరోజు వస్తుంది, మనం ఇప్పుడు నా వయసు 50, చాలామందిని చూశాను. మనం అనుకుంటాం తప్పించుకోవచ్చు అని. కాదు, కుదరదు. ఏదో ఒకరోజు మనం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇక రెండో విషయం ఏమిటంటే, మరి ఎందుకు దేవుడు వీళ్ళని సహిస్తున్నాడు? ఎందుకంటే మొదటి పట్టణంలో మనకు చెప్తూ ఉంది, దేవుడు మనలాంటి వాడు కాడు. దేవుడు తండ్రి అందరిపై, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో పలుకుతూ ఉన్నట్లుగా, అందరిపై, సజ్జనులపై, దుర్మార్గులపై వర్షాన్ని ఒకే విధంగా కురిపిస్తూ ఉన్నాడు, సూర్యుని ఒకే విధంగా ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. దేవుడు దయగలిగిన వాడు, కరుణామయుడు. ఎందుకనంటే దేవునికి కావలసింది మన యొక్క పరివర్తన, మన హృదయ పరివర్తన. అయితే మనం గమనించాలి, మరి ఎందుకు చెడు జరుగుతూ ఉంది అంటే, మనకు నంబర్ 1 చెడు, కొన్ని సమయాల్లో చెడు ద్వారా కొంతమందిని దేవుడు తన రాజ్యంలోనికి తీసుకువస్తాడు. మనం చూసినట్లయితే ఆ రోజు సిలువ దగ్గర కలువరి బలిలో యేసు ప్రభు చనిపోయినప్పుడు ఒక సేవకుడు బంట్రోతు
ఆయన శరీరంలోనికి ఈటతో పొడిచినప్పుడు ఈయన నిస్సందేహంగా దేవుని కుమారుడే అన్నాడు. ఆయన బాధను చూచి తండ్రి దేవునికి ప్రేమతో విన్నవించుకున్నప్పుడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు, వీరిని క్షమించమని ఆయన విశ్వాసాన్ని పొందాడు. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే మన ద్వారా కొంతమంది దైవరాజ్యంలోనికి వస్తూ ఉంటారు. ఇది మన జీవితాల్లో, కుటుంబాల్లో మన తల్లిదండ్రుల సాక్రిఫైసెస్, శ్రమలు, తాత ముత్తాతల శ్రమలు, వాళ్ళ త్యాగాలు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఏదైనా పని చేస్తూ ఉంటే అవమానాలు పొందాలి. ఒక పెద్దగా, ఇంటి పెద్దగా ఒక నిర్ణయం తీసుకోవడానికి కొన్నిసార్లు అవమానాలు పొందాలి, భరించాలి. కాబట్టి చెడు ద్వారా కొంతమందిని తన రాజ్యంలోనికి తీసుకొస్తాడు. రెండవది, కష్టాల ద్వారా మనలో మరి ఆయన యందు నమ్మకాన్ని దేవుడు పెంచుతాడు. ఒక మాటలో చెప్పాలంటే మనం మనిషిగా బలపడతాం, బలంగా తయారవుతాం. దీన్ని యాకోబు పత్రికలో మనం చదివినట్లయితే 1వ అధ్యాయము 2-4 వచనాల్లో, నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. ఎట్లనా మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనడం వలన మీకు సహనము చేకూరును. కానీ మీ సహనం విఫలము కాక తుది వరకు మేము తీసుకొని పోవునట్లు చూచుకొనుడు. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఏ కొరత లేక పరిపూర్ణులై సమగ్రతను పొందుదురు. కాబట్టి కష్టాల ద్వారా మనకి పరిపూర్ణతను దేవుడిస్తాడు. సహనం చివరిదాకా, కడదాకా ఉంటే పరిపూర్ణత, నిండుకుండా అవుతాం. ఇక మూడవది, శ్రమలు, కష్టాలు, త్యాగాలు, ఇబ్బందులు విశ్వాసానికి పరీక్ష. 1వ పేతురుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మీరు ఎదుర్కోవలసిన పలు విధముల పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషించుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనది అని నిరూపించును. నిజంగా నీ విశ్వాసాన్ని నిరూపించేది నీ పరీక్ష. కాబట్టి విశ్వాసానికి పరీక్ష ఈ కష్టాలు, ఈ శ్రమలు. ఇక 4వది, ఆయన అక్కడ కూడా చెప్తూ ఉన్నాడు, దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమలు కలుగునుగాక. కాబట్టి 4వది, పరలోకములో నీకు గొప్ప బహుమానము దొరుకుతూ ఉంది. కాబట్టి 1వ పేతురు 4వ అధ్యాయం 12-14 వచనాల్లో కూడా ఇదే సత్యాన్ని, మీరు ఆనందాన్ని పొందాలి, మహదానందం మీదవుతుంది శ్రమల వల్ల. ఇక 5వది, ఈ కష్టాలు, సైతాను రాజ్యము అశాశ్వతము, దేవుడు మాత్రమే శాశ్వతం. కాబట్టి ఇవి టెంపరరీ మాత్రమే అని మనం గమనించాలి. ఇది శాశ్వతం కాదు. అందుకే మనకు కావలసింది లక్షణం ఏమిటంటే ఓర్పు, సహనం. మనకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, దేవుని జవాబు ఆలస్యమైనప్పుడు మనం ఓర్పు వహించాలి. అందరికీ ఈరోజు తొందర ఎక్కువ. అందుకే అక్రమ మార్గంలో సంపాదించాలి, వక్రమ మార్గంలోకి వెళ్ళాలి, గొప్పవాళ్ళం కావాలి అనే ఆలోచన ఈ మీడియా కూడా మనల్ని కలిగిస్తూ ఉంది. వక్రమ మార్గంలో పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు చాలామంది, తొందర వల్ల. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఇవన్నీ కూడా మంచివి కాదు. సహనము, ఓర్పు ద్వారా నిజమైన ఎదుగుదల ఉంటుంది. ఇక ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. దేవుడు ఇందాక మనలో చెప్పినట్లుగా, వాక్యంలో చెప్పినట్లుగా, దేవుడు తన అధికారాన్ని అందరి ఎడ సహనములో చూపిస్తాడు. చాలామంది అనుకుంటారు అధికారం అంటే పెత్తనం, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద. భరించడంలో అధికారం ఉందండి, సహించడంలో అధికారం ఉన్నది, ప్రేమించడంలో అధికారం ఉన్నది. కాబట్టి ఈరోజు నీ ఇంటిలో నీ అధికారం ఏమిటంటే సహనం, నీ అధికారం ఏమిటంటే ఓర్పు, నీ అధికారం ఏమిటంటే ప్రేమ, నీ అధికారం ఏమిటంటే త్యాగం. దేవుడు తన అధికారాన్ని, లేకపోతే మనం ఏం చేస్తాం, మనం ఏం చెప్తాం దేవుడి గురించి, కనీసం క్షమించలేకపోయాడు, రెండో అవకాశాన్ని ఇవ్వలేకపోయాడు అని చెప్తాం. అందుకే ఆయన సహనంలో మనకు చూపిస్తాడు, క్షమించడంలో, ఓర్పులో,
ఆయన మనకి తన అధికారాన్ని చూపిస్తాడు. ఈరోజు కుటుంబాలు అసహనానికి గురవుతూ ఉన్నాయి. ఇది అవసరం. విడాకులు, పట్టింపులు, పంతాలు, అసహనం పెరిగిపోతూ ఉంది. మరి మీ పిల్లల విషయంలో కూడా చాలాసార్లు మీరు పేషెంట్గా వర్క్ చేయాల్సి వస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు, ఇది గమనించాలి మనం. సరే, ఇక రెండవ విషయం ఏమిటంటే యేసు ప్రభు ఈరోజు మనకి ఉపమానాల ద్వారా చెప్పింది, దైవరాజ్యాన్ని ఆవగింజతోటి పులిసిన పిండితోటి పోలుస్తూ ఉన్నాడు. మనకు ఒక సామెత ఉంది, పెట్ట కొంచెమైనా కోత ఘనము. ఆవగింజ అనే విత్తనము చిన్నదైనా చెట్టు మాత్రం చాలా పెద్దది అవుతుంది. పులిసిన పిండి ఎంతదే అయినా కానీ దాంట్లో గంగానంలో ఉన్న పాలు ఏ విధంగానైతే తోడు వేస్తే పెరుగవుతాయో, మజ్జిగ వేస్తే, అట్లాగానే ఈ చిన్న పిండి, పులిసిన పిండి అంత ఆ ప్లేట్లో లేకపోతే ఆ బేసిన్లో ఉన్న పిండినంతా కూడా పులియే బారు చేస్తూ ఉంది. కానీ దానికి ఉన్న లక్షణం అది. మరి ప్రభు అంటాడు, ఆ చెట్టు మీద అందరికీ చెట్టు నుండి నీడ వస్తుంది, ఆ చెట్టులో అందరికీ ఇల్లు, పక్షులకి, ఎన్నో పక్షులకి ఇల్లు అవుతుంది, నిలవవుతుంది, కొలువు అవుతుంది. కాబట్టి ఈరోజు ప్రియమైన సోదరి సోదరులారా, మనం కూడా పెరగాలి. ఎందుకంటే నాటడానికి ఒక కాలము, పెరగడానికి ఒక కాలము, కోతకి మరొక కాలము. దేవుడు నాటాడు, కానీ మనం పెరగాలి. పెరుగుతూ ఉన్నామా? ఎలా పెరగాలి? మంచి పనుల ద్వారా. గ్రోత్. హౌ డు యూ గ్రో? బై గుడ్ వర్డ్స్, గుడ్ డీడ్స్. మంచి క్రియల ద్వారా. మనం పోయిన ఆదివారం కూడా మాట్లాడుకున్నాం, క్రియలు లేని విశ్వాసం నిర్జీవము. క్రియల ద్వారా మన విశ్వాసాన్ని చూపెట్టాలి. చార్లెస్ రీడ్ అనే ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఒక మంచి పని చేస్తూ పోతూ ఉంటే అంట అది ఒక మంచి అలవాటు అవుతుందంట. ఆ మంచి అలవాటల్లా కలిసి కొన్నాళ్ళు ఆ అలవాటుని ఆచరిస్తూ ఉంటే ఆ తర్వాత ఒక మంచి మనస్తత్వంగా మారిపోతుంది, ఒక క్యారెక్టర్గా. ఇఫ్ యూ సో అన్ యాక్ట్, గుడ్ యాక్ట్, ఇట్ బికమ్స్ ఎ గుడ్ హ్యాబిట్. ఇఫ్ యూ సో గుడ్ హ్యాబిట్, ఇట్ బికమ్స్ ఎ గుడ్ క్యారెక్టర్. A good character will lead you to the destiny. అంటే ఒక మంచి మనస్తత్వము, దృఢమైన అది అంతిమంగా నిన్ను ఒక గమ్యాన్ని చేరుస్తూ ఉంది. కాబట్టి మంచి పనులు రోజు చేయాలండి. మంచి పనులు క్రమేపీ చేయాలి. అప్పుడు మంచి అలవాట్లు అవుతాయి, మంచి మనస్తత్వంలోనికి మారిపోతాం. ఆ విధంగా ఒక మంచి గమ్యాన్ని, అంటే మన గమ్యం నిత్య జీవితం. మరి చూసినట్లయితే దేవుని రాజ్యం ఇందాక 2వ పట్టణంలో చెప్తూ ఉన్నాడు, పవిత్రాత్మ ఈ పని చేయిస్తూ ఉంది. అది ఎప్పుడు మారుతుందో పులిసిన పిండి మనకు కనపడదు. ఈ చెట్టు ఎప్పుడు మొక్క అవుతుందో కనపడదు. ఈ విత్తనం ఎప్పుడు మొలకెత్తుతుందో కనపడదు. కనపడకుండానే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా నీలో దైవరాజ్యం కూడా నాటబడ్డప్పుడు నీకు కనపడకుండానే, నీకు తెలియకుండానే నీలో ప్రభావితం, నిన్ను రూపాంతరం చెందుతూ ఉంది, నిన్ను మారుస్తూ ఉంది, నీలో మార్పు కలుగుతూ ఉంది. దీనికి ఉదాహరణ మన పునీతులు. ప్రియమైన సోదరి సోదరులారా, పునీతులను చూసినట్లయితే దేవుడు నాటిన విత్తనము, దైవరాజ్యం అనే అనుగ్రహము, ఆ బీజం అనేది మరి మొక్కై మ్రానై ఎంతోమందికి మంచిని చేసింది. ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం అంటున్నాం, నేను మీ యందు మీరు నా యందు ఫలించాలి. నేను మీ యందు ఉంటే మీరు నా యందు ఉంటే మీరు ఫలిస్తారు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు 12 మంది శిష్యులతో మొదలైతే ఈరోజు బిలియన్ల మంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు ఆ రోజుల్లో ఒక యూదుడు ప్రార్థన చేసేవాడు, స్త్రీగా నన్ను పుట్టించకపోతే దేవా నీకు వందనాలని. కానీ అలాంటిది క్రైస్తవ మతం మార్చివేసింది. అందరూ దేవుని బిడ్డలే. స్త్రీకి గౌరవాన్ని, సముచిత స్థానాన్ని క్రీస్తు ప్రభు ఇచ్చాడు. అట్లాగనే మనం చూసినట్లయితే మొదటి అందగృహం, అందులోకి గృహాన్ని ఏర్పాటు చేసింది ఒక క్రైస్తవ సన్యాసి. అట్లాగనే మొదటి ఫ్రీ క్లినిక్ ఏర్పాటు చేసింది ఒక క్రైస్తవ విశ్వాసి. అట్లాగనే మొదటి హాస్పిటల్ ఏర్పాటు చేసింది ఒక స్త్రీ, ఒక క్రైస్తవ స్త్రీ, ఫ్యాబియోలా అనే ఒక స్త్రీ. ఈ విధంగా చెప్పుకపోతే క్రైస్తవ తత్వం అనేది ఎన్నో విధాలుగా ఈరోజు మంచి పనులు చేయడం ద్వారా రాజ్యం అనేది ఏర్పాటు చేసింది. అందుకే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అక్కడికి అంటే క్రైస్తవాన్ని తెస్సలోనీలకి తీసుకువచ్చినప్పుడు అపోస్తుల కార్యాలు ఎల్లెడల కల్లోలము కలిగించిన వారు, ద పీపుల్ హూ హ్యావ్ టర్న్ ది వరల్డ్ అప్ సైడ్ డౌన్ హ్యావ్ కమ్ హియర్. ఎల్లెడ కల్లోలము అంటే
తారుమారు చేసే పరిస్థితి. అంటే అంత పవర్ శక్తి. మరి మనం ఎక్కడ ఉన్నాం ప్రియమైన సోదరి సోదరులారా? చెడ్డ వాళ్ళని పట్టించుకోకుండా మంచి చేస్తూ వెళ్ళడం. నాటే కాలం అయిపోయింది, పెరిగే కాలం. పెరుగుతున్నావా? కోసే కాలం వస్తుంది. మరి కోతకు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ప్రభు నిన్ను అడుగుతున్నాడు. సమాధానం చెప్పినట్లయితే ఆ ప్రభు యొక్క రాజ్యములో మనము బిడలుగా ఉండగలుగుతాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రత్యేకించి సమయంలో మన ఫ్రాన్సిస్ పోపు గారు జగద్గురువుల కొరకు, అదేవిధంగా మేత్రానులు, మరి ముఖ్యంగా తెలుగు కథోలిక బిషప్స్ కౌన్సిల్కి, అదేవిధంగా మన గురువులందరినీ కూడా దేవుడు దీవించి మరి విత్తనం నాటబడ్డట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని చల్లే బిడ్డలుగా వీరిని తీర్చిదిద్దాలని, దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది హృదయాలలో ఎదగడానికి కావలసిన బోధను అందించేలాగున వారిని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దివ్యవాణి టీవీ వీక్షిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఎందుకు చెడ్డవాళ్ళను శిక్షించడం లేదన్న ప్రశ్నకి దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. దేవుడు సహనము కలిగిన వాడు. దేవుడు సహనములో తన అధికారాన్ని చూపిస్తూ ఉన్నాడు. మరి నీవు నీ జీవితంలో ఈరోజు ఒకవేళ అధికారం అంటే ప్రేమ అని మర్చిపోకాకు, అధికారం అంటే సేవ అని మర్చిపోకాకు, సహనము, ఓర్పు, ఇంకా త్యాగము, ఇవన్నీ కూడా దేవుడు నీ కుటుంబంలో నీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే, నీ కుటుంబంలో నీవు మంచిని చేసినప్పుడు చెడు నీకు తిరిగి వస్తూ ఉన్నప్పుడు దాన్ని తట్టుకోలేని పరిస్థితి నీలో ఉన్నట్లయితే ప్రభు ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. మరొకసారి ఓర్పుని, సహనాన్ని నీకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఓర్పు, సహనం అనేది మనల్ని దేవుని ముందు పరీక్షలో నెగ్గేటట్లుగా చేస్తూ ఉంది. అలాంటి భావాలతో దేవుని దగ్గరకు వచ్చే శక్తిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దివ్యవాణి టీవీ ద్వారా దేవుడు తన యొక్క విత్తనాలను నాటుతూ ఉన్నాడు. నాటే సమయం ఇది. ఇంకా ఎక్కువగా నాటమని ప్రార్థన చేద్దాం. అనేక మంది ఆత్మలను దేవుడు తన దగ్గరకు పిలవమని చెప్పి ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ ఇంటిలో గనక ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దేవునికి దగ్గరగా లేని పక్షంలో ప్రభువుని ప్రార్థన చేయి. ప్రభువా, వారి యొక్క హృదయాలలో నీ వాక్యం అనే విత్తనాన్ని నాటు తండ్రి. ఇంకా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కానీ నీ కుటుంబ జీవితంలో కానీ ఒకవేళ ఎదుగుదల లేనట్లయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈరోజు పవిత్రాత్మను ఇస్తాను, పవిత్రాత్మ మీ ఎదుగుదలను మరి మీకు ఇస్తూ ఉందని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు పవిత్రాత్మ కోసం ప్రార్థన చేయి. రెండు చేతులు చాచి ప్రభు ఆత్మ మనపై రావాలని ప్రార్థన చేయి. నీ మీదే కాదు, నీ కుటుంబంలో ఇంకా అనేక మందికి దివ్యవాణి టీవీ ద్వారా పవిత్రాత్మ శక్తి వసగబడాలని ప్రార్థన చేయి. పరిశుద్ధుడైన తండ్రి, పవిత్రాత్మను వసిగి అనేక మందిని మరి కోతకాలం సమయం నాటికి, నీవు వచ్చే సమయం నాటికి, నీ తీర్పు చేసే సమయం నాటికి ఈ సువార్త అందరికీ అందేలాగున నా వంతు కూడా నేను కృషి చేసే భాగ్యాన్ని దయచేయమని, ఈరోజు మంచి క్రియల ద్వారా, మంచి పనుల ద్వారా నా వంతు నేను మీకు ముందుగా చెల్లించుకునే అనుగ్రహాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క వ్యక్తిగత అవసరాలని ఆ ప్రభు ముందు వినవించు. ఈ మా మనవులంటిని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
దేవనాదు దీన కానుక అందుకొను మా దేవనాదు దీన కానుక ప్రీతి తోడా ఆదరించు పేద కానుక పేద కానుక అందుకొను మా దేవనాదు దీన కానుక అందుకొను మా దేవనాదు దీన కానుక అప్పరసము తెచ్చినాము స్వీకరించుమా ఆదరముతో ఆదరించి వరికి చేయుమా అప్పరసము తెచ్చినాము స్వీకరించుమా ఆదరముతో ఆదరించి వరములీయుమా నిన్ను చేరను స్వామి వేచియుంటిని చేరదీసి చెంత చేర్చి ప్రేమనీయుమా ప్రేమనీయుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనాలు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితానికి మార్గాన్ని తెరచను. తండ్రి, అతడు నీ వద్ద మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారాలను తెరచను. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరతము మేము మీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, హోసానా 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 మౌనతుడు. హోసానా 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 మౌనతుడు. దేవుని నామము దేవుని నామము ఉన్నత నామము ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే. హోసానా ప్రభువునకే. కీర్తి
ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, నీవు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమునలచే మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా పరిశుద్ధ జగద్గురువులు ఫ్రాన్సిస్ గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయు. ఉత్థానముగా మన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలైన మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదరణి మీకు సేవ చేసిన ఆ పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యత్యములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, పులిసిన పిండి తెలియకుండానే పిండినంతా కూడా పులియబారుస్తుంది. మొక్క విత్తనం నుంచి వచ్చి ఎదుగుతూ ఉంది కనపడకుండానే. అదేవిధంగా ఈ సమయంలో మనం దేవుడు అనుగ్రహించనున్న పవిత్రాత్మను క్రీస్తు శరీర రక్తాల ద్వారా తన ఆత్మను మనకు దయచేయబోయే ఈ సమయంలో
ఈ సమయాన్ని మనం ఒక్కసారి పరిశీలించి యోగ్యమైన విధంగా ఆ ప్రభుని స్వీకరించుదాం. ఈరోజు ఆయన నాటే ఈ విత్తనం నిత్య జీవితానికి నాంది అవుతూ ఉంది. నిత్య జీవితాన్ని మనలో పండించబోతూ ఉంది. నిత్య జీవితం అనే ఫలాన్ని మనకు ఇవ్వబోతూ ఉంది. అందుకే ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు 2 చేతులు పైకెత్తి, ఒకవేళ నీవు ఈ సమయంలో ఆధ్యాత్మికంగా శారీరకంగా దివ్య ప్రసాదాన్ని స్వీకరించలేనప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ప్రభుని స్వీకరించు. ప్రభువు నీలో అద్భుతాలు చేస్తాడు, నీలో పంటని పండిస్తాడు, నీలో మంచి క్రియలను చేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఈ సమయంలో ప్రభువుని మనస్ఫూర్తిగా విశ్వాసముతో, ఒకవేళ నీలో కష్టాలు ఉన్నట్లయితే, ఇబ్బందులు ఉన్నట్లయితే, చెడు నీకు జరుగుతూ ఉన్నట్లయితే ప్రభుకి సమర్పించి సమయంలో నీ పరీక్షలో నువ్వు నెగ్గేటట్లుగా ప్రభుని శక్తిని అడుగు. ఈ సమయంలో ప్రభుని ఆ ప్రభు ప్రార్థన ద్వారా మనందరం కూడా ప్రభు పరలోక ప్రార్థనని చెప్పుకొని ఆ ప్రభువుని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఎలానా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు నా బ్రతుకు ఇరులేసుమా, నిన్నే మది వెదకునే నీవు దరి చూపుమా. నా అన్వేషణ నీవే ప్రభు, నా బ్రతుకు ఇరులేసుమా, నిన్నే మది వెదకులే నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నువ్వు లేని నా బ్రతుకు ఇరులేసుమా. నిన్నే మది వెదుకునే నీవు దరి చూపుమా. నా అన్వేషణ ప్రార్థించుదము. ఓ ప్రభువా,
కనికరించని ప్రజలకు అతి సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితాన్ని జీవింపగలుగునట్లు మీ కృపను అనుగ్రహించము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని వెలుగులో నడచెదను, రాత్రింబవలయనతో నడచెదను, నేను నడచెదను, వెంబడించెదను, యేసువే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయ కాంతులు యేసునే వెంబడింతును. నే యేసుని వెలుగులో నడచెదను, గాఢంబగు చీకటిలో భయపడను, సర్వమిచ్చెదను, చెంతనుండెదను, యేసువే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయ కాంతులు యేసునే